యా పుల్లారావు గారు ఏదో చెప్పాలనుకో. ఇవి వచ్చింది ఏంటంటే చాలా ఇందాక అలెక్య గారు చెప్పినంత విన్నా చాలా అందరూ మనం ఎగ్రీ చేయవలసింది. ట్రంప్ ఇంకా అగ్రెసివ్ గా ఉంటాడు. అక్కడ ఇల్హాన్ ఒమార్ అని మినసోటా నుంచి ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఎలాగో ఎంపీ ఏమంది సోమాలియా నుంచి వచ్చింది. వస్తే అక్కడ 2 లక్షల మంది సోమాలియన్లు ఉన్నారు ఆ ఊరిలో మినియాపోలిస్. గెలిచింది. అమెరికాలో వచ్చింది ఏమిటంటే ఇప్పుడు జరుగుతుంది, ఒక దేశం నుంచి ఒక స్టేట్కి వెళ్తే ఆ దేశం నుంచి అందరూ అక్కడికి వెళ్తారు. మిచిగన్ అనే స్టేట్ ఉన్నది, డియర్బోన్ అనే ఊరు ఉన్నది, మొత్తం అరబ్స్ అందరూ అక్కడికి వచ్చేసారు. ఎక్కడైనా ఎమిగ్రేట్ అవుతే అక్కడికి వెళ్ళిపోతారు ఫస్ట్. అలాగే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు అమెరికాని. ఆదిద్దాం అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అది అక్కడ ఉన్న ఫోర్సెస్, అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వదలరు. మొత్తం ఎస్టాబ్లిష్మెంట్, క్యాపిటల్ ఏంటి, అందరూ మీడియా ఏంటి, అందరూ తిరుగుబడతాను చేస్తారు. న్యూయార్క్ సెనేటర్, ఆయన సీనియర్ సెనేటర్, డెమోక్రాటిక్ సెనేటర్, మమ్దాని ఎండోర్స్ చేయలేదు. నువ్వు ఎవరికి ఓట్ వేసావంటే చార్ల్స్ షూమర్ అని సీనియర్ సెనేటర్, లీడర్ ఆఫ్ డెమోక్రాట్ సెనెట్ లో ఇప్పుడు ఉన్న హైయెస్ట్ డెమోక్రాటిక్ ఆఫీసర్, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ లేడు, చార్ల్స్ షూమర్. న్యూయార్క్ నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చి సెనేటర్ కొన్నాడు, ఎండోర్స్ చేయలేదు. నువ్వు ఎవరికేసావు ఓటు అంటే ఓటు వేసాను అంతే. ఎవరు మేయర్ అవుతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కదా. ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తారు చూడాలి. ఇతను ఎంతవరకు వెళ్తాడు, దొంగగా అడ్జస్ట్మెంట్ అవుతామంటాడా, ఏం చేస్తాడు చూడాలి. ఇది వాడు చెప్పినట్టుగా ట్రంప్ ఇంకా హార్డ్ అవుతాడు. ఎందుకంటే న్యూయార్క్ సిటీకి ఇలాంటి మేయర్ వీడంటే వాళ్ళు ఎలా సహిస్తారు. ఎవరైనా బ్లాక్స్ అవుతే, ఆఫ్రికన్ అమెరికన్, వాళ్ళు లోకుగా ఉండి జాగ్రత్తగా ఉండి చేస్తారు. ఇక్కడ మనకు న్యూఢిల్లీ ఏరియా ఎలాగున్నారో అక్కడ యునైటెడ్ నేషన్స్ ఆ పరిమితిలో కూడా ఫెడరల్ గవర్నమెంట్కే ఫుల్ కంట్రోల్. క్యాపిటల్ ఏరియా అలా కాకపోయినా చూస్తారు. సో ఈ పెద్ద అపోజిషన్ చేస్తారు. అక్కడక్కడ వీళ్ళు వచ్చి పార్లమెంట్లోకి వచ్చి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇల్హాన్ ఒమార్ అని అందరూ విన్నాం, పాకిస్తాన్కి వెళ్ళి కాశ్మీర్ ఏది అది ప్రతిరోజు మాట్లాడేది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడో మాట్లాడట్లేదు, కనపడట్లేదు. నేను తిరిగి పంపించడానికి సోమాలియా మళ్ళీ తిరిగి పంపిస్తాం ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఆ వీసాలో తప్పులు ఏమున్నాయి అన్ని చూసి చేస్తున్నా. సో ఇది తప్పకుండా ఇది అమెరికాలో జరిగేది. భారతీయులు కూడా లక్షల మంది వెళ్ళి వాళ్ళు ఊరేగటం, రాజకీయ డ్రామాలు చేయటం, జెండాలు తిప్పటం, కోనవాళ్ళు చేయటం ఎవరికి ఇష్టం ఉంటుంది అక్కడ. ఎవరు ఇప్పుడు హైదరాబాద్ లో ఇరానియన్స్ ఉండేవారు, వాళ్ళందరూ ఊరేగి జెండాలు పెట్టి ఆ నాయకులు వచ్చి అక్కడ పనిచేసి అక్కడ సిటిజన్స్ ఇండియాలో ఉండి వాళ్ళకి పెట్టినారంటే సహిస్తాము మనం. సో మనం కూడా చేస్తున్నాం కదా. ఎన్నో అసలు భారతదేశానికి ఇప్పుడు వచ్చే ఆలోచన అందరికి ఏంటంటే అసలు డయాస్పోరా అని పెట్టి మనమే పాలు చేసుకుంటున్నాం. వాళ్ళు మనకు చేసేది చేస్తారు, చేయరు. వాళ్ళు ఇంతమంది ఉన్నాం అమెరికాలో, ఇంత పవర్ఫుల్ గా ఉన్నామని చూపెట్టుకోవటం చాలా పొరపాటు. సైలెంట్ గా ఉంటే బయటికి రావు కదా, సైలెంట్ గా పెరగచ్చు కదా. ఆఖరికి డెంగ్ జియాపింగ్ ఒక ఫేమస్ కొటేషన్, చైనీస్ లీడరు మావో సేతుంగ్ తర్వాత ఆయన అవ్వాక ఆ 20 సంవత్సరాల్లో చైనాని మార్చేశాడు. 89 నుంచి 2010 వచ్చేటప్పటికి ఆయన ఒకటే సలహా ఇచ్చాడు, హైడ్ యువర్ కెపాసిటీస్, గ్రో ఇన్ సైలెన్స్ అన్నాడు. నీ కెపాసిటీ దాసుకో, పెరుగు. అది భారతీయులు కూడా మనం తప్పు చేశాం కదా, వీళ్ళు చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకపోయినా ఎంతెంత డ్రామాలు చేస్తున్నారు మన నాయకులు. అంటే అక్కడ కాస్ట్ సంగతి వదిలేండి, కాస్ట్ కులాలు వర్గాలు పెట్టుకుని అసహ్యంగా ఉన్నారు. ఇవన్నీ ఏమైంది, ఈ కులాలు ఇవన్నీ పెట్టగానే కొంతమంది కోర్టులో కేసులు వేశారు. కాలిఫోర్నియాలో భారతదేశం నుంచి కాస్టిజం తీసుకొచ్చారు. కాస్టిజం తీసుకొచ్చి పైన కింద అంటున్నారు, ఇది రేసిజం అని బిల్లు కూడా పాస్ చేశారు, గవర్నర్ ఆఫ్ చేశారు. సో అందువల్ల మనకి మొండాని పాఠం ఏంటంటే ఇది మనకు సెట్ బ్యాక్. ఇమిగ్రేషన్ అంటున్నా వాళ్ళు టైటన్ చేస్తున్నారు. ఓవరాల్ వాళ్ళకి హిందూ ఏంటి, ముస్లిం ఏంటి అని తెలుసా, లేకపోతే క్రిస్టియన్ ఏంటి ఏం తెలియదు, ఏం పట్టించుకోవట్లేదు. బయట వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఆప్ చేయలేదు, ఫీల్ చేయగలరా లేదా వేరే విషయం. ఇప్పుడు ఆయన చెప్పే పనులన్నీ చేస్తాడా? లండన్ లో ఏం చేస్తున్నాడు, సాదిక్ ఖాన్ అనే మేయరు 50,000 ఇల్లు పెడుతున్నాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, గవర్నమెంట్ ఫండ్స్ తో 50,000 ఇల్లు అపార్ట్. బ్రిటన్
ప్రపంచం అంతా పరిపాలించింది చేతులెత్తి కూర్చుని చూస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే పాలిటిక్స్ అలా పనిచేస్తారు. పాలిటిక్స్ కాంప్రమైజ్ అవి. మీరు కోalitions పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ముందర. నా ఓట్లు నీకు ఇస్తా, నా 10%, నీ 90% నాకే ఎక్కడంటే వేస్తాడు. అది ఇలా తయారవుతుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ట్రంప్ ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. ఏం చేస్తాడు? చాలా చేయగలడు. ఫండ్ లాప్ చేయగలడు, ఫండ్ లాప్ చేస్తాడు. చాలా ఫండ్ ఇస్తున్నారు న్యూయార్క్కి. అవి చూడాలి. ఇంతేంటంటే ఇంత అగ్రెసివ్గా ఏ దేశంలో అయినా వచ్చి అగ్రెసివ్గా ఉంటే ఎవరు సహిస్తారు? అది ప్రాబ్లం. అది మనం ఆలోచించుకోవాలి. ఇది మంచి పాఠం మనకి. ఇది మంచిదా చెడుదా అమెరికాకి మనం హిస్టరీ చెప్పలేం. కానీ అమెరికన్ మైండ్స్లో ఒక ఆలోచన వస్తాయి. వీళ్ళు ప్యారిస్, లండన్, బ్రసెల్స్, ఆమ్స్టర్డామ్, ముఖ్యంగా జర్మనీ టేక్ఓవర్ చేసినట్టుగా మళ్ళీ టేక్ఓవర్ చేస్తున్నారనే ఆలోచన ఇవేళంతా అమెరికాలో చాలా ఆలోచిస్తారు. ఇది చేయగలరా లేదా అది వేరే విషయం, చూడాలి. ఓకే. అలెక్కే గారు, సో ఒకటి